అద్దాల మేడలో అల్లారుముద్దుగా పెరిగిన భవానీ మోసగాడైన చంద్రశేఖర్ను ఎందుకు పెళ్లి చేసుకుంది? ఒక ఆటో డ్రైవర్ చేసిన పనికి పోలీసులు ఎందుకు షాక్ అయ్యారు? కర్ణాటక రాష్ట్రాన్ని మొత్తం కుదిపేసిన ఈ కేసేంటి? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ తెలుగు క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. అది జూన్ 12వ తేదీ ఉదయం 9 గంటల సమయం. శ్రీనివాస్ ఫోన్కు సడన్గా వాళ్ళ సిస్టర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. వాట్సాప్ మెసేజ్ రాగానే ఏదో నార్మల్ మెసేజ్ అనుకున్నాడు, కానీ ఓపెన్ చేయగానే అతనికి గుండె ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే తన ఒక్కగానొక్క కూతురు భవానీ పెళ్లి చేసుకున్న ఫోటో అది. పైగా పెళ్లి చేసుకొని ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలంటూ ఆమెనే తన ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టుకుంది. అందులో ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్ చూసే అలవాటు శ్రీనివాస్కు లేదు, కానీ అతని సిస్టర్ ఇన్స్టాగ్రామ్ చూసి వెంటనే ఆ స్క్రీన్ షాట్ పంపించి శ్రీనివాస్ను అలర్ట్ చేసేది. ఆ ఫోటో చూసిన శ్రీనివాస్ డీలా పడిపోయాడు. ముఖమంతా చెమటలు పట్టాయి. ఎందుకంటే అప్పటికే భవానికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నవంబర్లో భవానికి పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ తన కూతురికి పెళ్ళై ఏడాది పూర్తయిందా అంటూ దిగ్భ్రాంతికి గురయ్యాడు శ్రీనివాస్. వెంటనే కోపంతో కూతురికి ఫోన్ చేశాడు. ఆమెను కడిగి పడేయాలనుకున్నాడు, కానీ భవానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కనెక్ట్ కాలేదు. కంగారు పడ్డాడు తండ్రి. వెంటనే ఇంటి యజమానికి కాల్ చేశాడు. భవానీ బెంగళూరులోని ఓ ఇంట్లో అద్దెకుంటుంది. ఆ ఇంటి యజమాని 2 సార్లు కాల్ చేసిన తర్వాత లిఫ్ట్ చేశాడు. తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కాస్త పెంట్ హౌస్కి వెళ్ళి ఫోన్ ఇవ్వగలరా, నాకు చాలా కంగారుగా ఉందన్నాడు భవానీ తండ్రి. ఆ తండ్రి టెన్షన్ చూసిన యజమాని సరేనని పెంట్ హౌస్ మీదికి వెళ్ళాడు. భవానీ ఉంటున్న గది లోపల నుంచి గడియ పెట్టుంది. కిటికీ నుంచి చూస్తే విపరీతమైన దుర్వాసన వస్తుంది. లోపల కూడా గదంతా చీకటిగా ఉంది. ఇదే విషయాన్ని భవానీ తండ్రి శ్రీనివాస్ కు చెప్పాడు ఇంటి ఓనర్. నాకేదో భయంగా ఉంది, నేను బయలుదేరి వస్తున్నాను, పోలీసులకు ఫోన్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. ఆ ఇంటి యజమాని సరే అన్నాడు. దగ్గరలోని బేదర్హల్లి పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. తొందరగా రావాలని కోరడంతో పోలీసులు వేగంగా వచ్చారు. ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. కానీ లోపల దారుణమైన సీన్ చూసి షాక్ అయ్యారు పోలీసులు. భవానీ చనిపోయి ఉంది. ఆమె పక్కనే మరో యువకుడున్నాడు. అతని నోట్లో నుంచి నురుగ కారుతుంది. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అప్పటికే భవానీ చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. కానీ పక్కనున్న యువకునికి ఎలాంటి ప్రాణహాని లేదని తెలియజేశారు. పోలీసుల విచారణలో భవానీ ప్రియుడు చంద్రశేఖర్ అని తేల్చారు. ఇక్కడి నుంచి పోలీసుల విచారణ మలుపు తిరిగింది. క్రైమ్ థ్రిల్లర్ను తలపించే ఒక్కొక్క సెన్సేషన్ విషయం బయటకొచ్చాయి. పోలీసులు ఇంటి యజమానిని విచారిస్తే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్నారని చెప్పాడు. ఈ విషయం అందరికీ తెలుసనుకున్నాను, కానీ భవానికి పెళ్లి కాలేదనే విషయం నాకు తెలియదని, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని ఇంటి ఓనర్ చెప్పాడు. ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో మాత్రం హ్యాపీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అనే టైటిల్ చూసి పోలీసులు కూడా ధృవీకరించారు. భవానీ తండ్రి శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తన కూతురు భవానీ ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని 2 నెలల క్రితమే తెలిసిందని, కానీ పెళ్లి కాలేదు, నేను నిలదీస్తే నువ్వు చూపించిన కుర్రోడినే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చింది, అందుకే నేను సంబంధాలు చూస్తున్నాను, కానీ భవానికి పెళ్ళై ఏడాదయిందనే విషయం నాకు తెలియదని చెప్పాడు. తన కూతురు కూడా తనకు ఈ పెళ్లి విషయం చెప్పలేదని పోలీసులతో మొరపెట్టుకున్నాడు శ్రీనివాస్. కానీ ఆమెతో ఉన్న వ్యక్తి దారుణంగా ఇప్పుడు తన కూతురుని చంపాడని చెప్పాడు. ఇక ఇటు పోలీసులు ఆసుపత్రిలో ఉన్న వ్యక్తిని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. చంద్రశేఖర్ ఒక ఆటో డ్రైవర్. ఆమెకు ఒకానొక టైంలో చంద్రశేఖర్తో పరిచయం అయింది. వాళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. ఒకే గదిలో ఉంటున్నారు. అయితే తాను పెళ్లి చేసుకున్న విషయం తండ్రికి ఆమె చెప్పలేదు. క్యాటరింగ్ బిజినెస్ చేస్తున్న ఆమె తండ్రి ఈ పెళ్లికి ఒప్పుకోవడని వాళ్లకు బాగా తెలుసు. మంచి ధనవంతుల ఇంటికి తన కూతుర్ని ఇవ్వాలనేది ఆ తండ్రి తాపత్రయం. తన కూతురు సుఖపడాలని భావించేవాడు. ఎందుకంటే భవాన్ అంటే శ్రీనివాస్కు ప్రాణం. కానీ ఇంత ప్రేమున్న తండ్రికి ఒక మోసపు ఆటోగాడిని పెళ్లి చేసుకున్న విషయం అతనికి చెప్పలేదు. రహస్యంగానే ఇద్దరు గడుపుతున్నారు. పోలీసుల విచారణలో మరొక సంచలన విషయం కూడా బయటపడింది. ఈ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ కు అప్పటికే పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ భవానిని ప్రేమించానని పెళ్లి చేసుకొని మరీ మోసం చేశాడు.
అది అలా ఉండగా భవానీ ఎలా మరణించింది అని ఆ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ను ప్రశ్నించగా మేమిద్దరం చేసుకోవాలనుకున్నాం, కానీ భవానీ మరణించింది. ఎందుకంటే మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో మేము ఇలా చేశామని అందరూ చెప్పే రొటీన్ కథనే చంద్రశేఖర్ చెప్పాడు. అయితే చంద్రశేఖర్ మాటలను పోలీసులు నమ్మలేదు. ఎందుకంటే భవానీని హత్య చేసినట్టుగా క్రైమ్ సీన్లోనే గుర్తించారు పోలీసులు. బలమైన ఆయుధంతో తలపై కొట్టిన గుర్తులున్నాయి. పైగా గొంతు చుట్టూ చున్నీతో చుట్టి ఉరేసి చంపినట్లుగా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అతను డ్రామాలాడుతున్నాడని గుర్తించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. కానీ మొత్తం మీద ఈ విషయంలో మాత్రం బలైంది భవానీ మరియు ఆమె కుటుంబం మాత్రమే. ఇంతవరకు విషయం తెలుసుకున్న పోలీసులకు ఎన్నో ప్రశ్నలు వేధించాయి. అసలు ఈ భవానీకి చంద్రశేఖర్ కు మొదటి పెళ్ళైన విషయం తెలుసా? తెలిసే అతని పెళ్లి చేసుకుందా, లేదంటే తెలియక చేసుకుందా, మోసగించి ఆమెను బుట్టలో వేసుకున్నాడా అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే ఎవరినైనా గుడ్డిగా నమ్మే అమాయకురాలు భవానీ. ఆమె వయసు కేవలం 22 ఏళ్ళు. వాస్తవానికి బెంగళూరు వెళ్ళొద్దని కూడా ఆమె తండ్రి ఆమెను బతిమిలాడాడు. తన దగ్గరనే ఉంచుకొని చదివించాలనుకున్నాడు. కానీ భవానీ ఒత్తిడి చేయడంతో ఇక ఒప్పుకోక తప్పలేదు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం చంద్రశేఖర్ కు భవానికి తాను దూరం అవుతుందేమోననే అసూయ పుట్టింది. ఎందుకంటే ఆమెకు సంబంధాలు చూస్తున్న విషయం అతనికి భవానీ ద్వారా తెలిసింది. అబ్బాయిల ఫోటోలను చూడటం, తాను చేసుకుంటానని తల్లిదండ్రులకు హామీ ఇవ్వడంతో ప్రియురాలు తనకు దక్కదు అనుకున్నాడు. అందుకే ఆమెను హత్య చేసి తెగ నాటకాలు ఆడినట్టు తెలిసింది. ఆమెను చంపి తాను చనిపోకుండా బ్రతికుండేలా పురుగుల మందు తాగడనేది పోలీసుల అనుమానం. పైగా చంపిన తర్వాత చంద్రశేఖరే భవానీ ఫోన్ ద్వారా స్టేటస్ పెట్టి ఆమె తల్లిదండ్రులకు బంధువులకు తెలిసేలా చేశాడు. సరిగ్గా ఇంటి యజమాని వచ్చి తలుపులు బాదటం చూసిన తర్వాతే జస్ట్ కొద్దిగా పురుగుల మందు తాగినట్టుగా నటించి ఈ కేసు నుంచి బయటపడాలనుకున్నాడు. అంటే ఆ స్టేటస్ పెట్టింది భవానీ కాదు, ఈ ఆటో డ్రైవర్ చంద్రశేఖరే. గొర్రె ఎలాగైతే కసాయి వాడిని నమ్ముతుందో అలాగే భవానీ ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ను నమ్మి చివరికి వాడి చేతిలోనే చంపబడింది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మితే జీవితం అర్ధాంతరంగా ముగుస్తుంది అని చెప్పడానికి భవానీ జీవితం ఒక ఉదాహరణ. మన చుట్టూ తియ్యటి మాటలతో వాళ్ళ అవసరాలు తీర్చుకొని చివరికి మనల్ని హతమార్చే నయవంచకుల మధ్యలో మనం తిరుగుతున్నాం. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన జీవితం ముగిసినట్టే. అందుకే మన చుట్టూన్న సమాజంతో ఎప్పటికప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రైమ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కథనంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వారం మరో క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి వార్త తెలుగు.